హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. చికెన్తో ఎప్పుడు ఒకేలాగా బిర్యానీ కాకుండా ఒక్కసారి చికెన్ 65 దమ్ బిర్యానీ చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఈ బిర్యానీ టేస్ట్ రెస్టారెంట్లో తిన్న దానికంటే టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇదైతే కడాయిలో చేస్తున్న బిర్యానీ. కడాయిలో ఎప్పుడు బిర్యానీ చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. సో ఒక చాపర్ తీసుకొని ఇందులో చిల్లీస్ ఒక 3 చిల్లీస్ యాడ్ చేసుకోండి. అండ్ ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇందులోనే గుప్పెడు పుదీనా అండ్ గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకొని కచ్చాపచ్చగా చాప్ చేసుకోవాలి. అండ్ ఇది కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది దమ్ పెట్టేటప్పుడు కూడా యూజ్ చేస్తాం అండ్ ఆల్సో మ్యారినేట్ చేసేటప్పుడు కూడా యూజ్ చేస్తాము. చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ని బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్వాంటిటీ వచ్చి 1/2 kg. ఇందులో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. అండ్ 1/2 స్పూన్ పసుపు అండ్ 1.5 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోనే మీ స్పైస్ లెవెల్ బట్టి కారం పొడి యాడ్ చేసుకోండి. కారం పొడి ఇక్కడ ఒక్కటే యాడ్ చేస్తాం, రిమైనింగ్ ప్రాసెస్లో యాడ్ చేయం. అండ్ 1/2 స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్ యాడ్ చేసుకోండి. ఇందులో 2 to 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. 1 స్మాల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోనే 2 స్పూన్స్ మనం ఏవైతే చాప్ చేసుకున్నామో చిల్లీస్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అవి యాడ్ చేసుకోండి. ఇందులోనే 2 హోల్ ఎగ్స్ యాడ్ చేసుకున్నాక 1 ఎంటైర్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. సో లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకున్నాక మంచిగా ఇవన్నీ యాడ్ చేసినవన్నీ చికెన్కి బాగా కలిసిపోయేటట్టు, బాగా కోట్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం ప్లెయిన్గా కూడా డీప్ ఫ్రై చేసుకొని తినచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కబాబ్ అంటాం కదా, అలా ఉంటుంది. సో ట్రై చేయండి. ఇది ప్లెయిన్గా కూడా బిర్యానీ కాకుండా మనం ఇలా ప్లెయిన్గా కూడా చికెన్ని మ్యారినేట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. దమ్ బిర్యానీ చేసుకోకపోయినా ఇలా చికెన్తో ఇలా మ్యారినేట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తినండి. మనం ప్లెయిన్గా తినేస్తాము. ఇవన్నీ బాగా మిక్స్ చేస్తే ఇలా మంచిగా కోట్ అయిపోతుంది. మరి లూజ్గా ఉండకూడదు, ఇది కొంచెం థిక్గానే ఉండాలి. సో దట్ డీప్ ఫ్రై చేసేటప్పుడు అవి సపరేట్ అవ్వవు. చూడండి, అసలు కొంచెం కూడా విరిగిపోదు డీప్ ఫ్రై చేసేటప్పుడు. కొంచెం మీకు లూజ్గా ఉందనిపిస్తే కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి, మంచిగా బైండ్ అవుతుంది. అండ్ చికెన్ బాగా మిక్స్ చేసుకున్నాక అట్లీస్ట్ ఒక 1/2 hour to 1 hour మంచిగా మ్యారినేట్ అయితే మనం ఏవైతే స్పైసెస్ యాడ్ చేసుకున్నామో అవన్నీ చికెన్లోకి వెళ్ళి చాలా మంచి ఫ్లేవర్ అండ్ జ్యూసీగా వస్తాయి. సో నేనైతే ఒక 1/2 hour మ్యారినేట్ చేసా. మ్యారినేట్ తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఒక ప్యాన్ పెట్టుకొని మరి ఎక్కువగా ఆయిల్ యాడ్ చేసుకోకండి. అండ్ ఇలా గుంతగా ఉన్న పెనం తీసుకోండి. సో దట్ ఎక్కువ ఆయిల్ పట్టదు. ఇది చాలా క్విక్గా కూడా ఇవి ఫ్రై అవుతాయి. మనం ఎక్కువ ఆయిల్ తీసుకుంటే, సో ఇది నాన్ వెజ్ కాబట్టి మనం వేరే రెసిపీస్లోకి యూజ్ చేయలేం. సో కొంచెం ఆయిల్తోనే డీప్ ఫ్రై చేసుకోండి. చికెన్ని మ్యారినేట్ చేసుకున్న పీసెస్ అన్ని యాడ్ చేశాక ఫస్ట్ ఒక 2 minutes యాడ్ చేసుకున్నాక గరిటతో మిక్స్ చేయకండి. ఒక 2 minutes మీడియం హీట్లో కుక్ చేసుకున్నాక మంచిగా ఒకసారి టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకొని మీడియం హీట్లో కుక్ చేసుకుంటే అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. వీడియోలో చూపించినట్టు వస్తాయి కలర్. అప్పుడు ఇవన్నీ పక్కనకి తీసేసుకోండి. సో ఇవి నార్మల్ పీసెస్ కాబట్టి నేను పక్కనకి తీసేసాను. సో లెగ్ పీసెస్ కొంచెం టైం పడతాయి కాబట్టి ఇంకో 2 to 3 minutes కుక్ చేసుకుంటే ఇవి కూడా మంచిగా రోస్ట్ అయిపోతాయి, ఐ మీన్ డీప్ ఫ్రై అవుతాయి. రెడీ అయినాక ఒకసారి పీస్ చెక్ చేసుకోండి కుక్ అయిందో లేదో. ఇక్కడైతే మంచిగా కుక్ అయిపోయింది. అండ్ మ్యారినేట్ చేయడం వల్ల మనం ఏవైతే స్పైసెస్ యాడ్ చేసుకున్నామో అదంతా బాగా సోక్ అయింది చికెన్లోకి. రిమైనింగ్ లెగ్ పీసెస్ కూడా మంచిగా కుక్ అయిపోయినాయి. మనకు ఎలా తెలుస్తుంది ఇవి కుక్ అయిపోయినట్టు అంటే, మనం నైఫ్ ఆర్ ఫోర్క్ తీసుకొని ఇలా గుచ్చితే లోపలంతా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. అండ్ ఆల్సో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. సో ఈ స్టేజ్లో ఇవి కూడా పక్కనకి తీసేసుకొని రిమైనింగ్ పీసెస్ అన్నీ ఇదే ప్రాసెస్లోనే కుక్ చేసుకోండి. అండ్ మీరు ఇక్కడ ఆయిల్ చూస్తే ఆయిల్లో కొంచెం కూడా మసాలా అనేది సపరేట్ అవ్వలేదు, చికెన్కి బాగా స్టిక్ అయ్యింది. సో ఎగ్ యాడ్ చేయడం వల్ల మంచిగా కోట్ అవుతుంది మసాలా. అండ్ ఇవి ప్లెయిన్గా తినేస్తాము. ఒక్క పీస్ తింటే రిమైనింగ్ పీసెస్ అన్నీ తినాలనిపిస్తుంది. సో చాలా బాగుంటుంది.
పీసెస్ అన్నీ కూడా ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని ఒక బౌల్‌లోకి యాడ్ చేసేసుకోండి. సో, ఇన్ కేస్ మీరు దమ్ బిర్యానీ చేయకుంటే ఇలా చికెన్ పీసెస్ ప్లెయిన్‌గా కూడా తినేయొచ్చు. చాలా అంటే చాలా బావుంటాయి. చికెన్ 65 దమ్ బిర్యానీకి హాఫ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ అనేది కుక్ చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులో గ్రీన్ ఇలాచీ, బ్లాక్ ఇలాచీ, లవంగాలు, మిరియాలు, షాజీరా, దాల్చిన చెక్క, ఆల్ స్పైస్ లీఫ్ అండ్ రిమైనింగ్ బిర్యానీకి ఏవైతే వేస్తామో స్పైసెస్ అవన్నీ యాడ్ చేసుకొని అండ్ ఇందులోనే కొంచెం పుదీనా, కొత్తిమీర అండ్ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోనే హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేశాక ఆ లెమన్ పీల్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోండి. ఆ పీల్కి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఎప్పుడైతే రైస్ అనేది మంచిగా కుక్ అయిపోతుందో చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది రైస్కి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాక సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. మనం వాటర్ చెక్ చేస్తే సాల్ట్ వాటర్ లాగా ఉండాలి. వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఏవైతే సోక్ చేసుకున్నామో బాస్మతి రైస్ అవి యాడ్ చేసుకోండి. అండ్ బాస్మతి రైస్ వచ్చి 1/2 కేజీ తీసుకున్నాను. సో 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ బాస్మతి రైస్ సరిపోతుంది. ఇక్కడ రైస్ అనేది 100% కుక్ అవ్వకూడదు, 90% కుక్ అవ్వాలి. రిమైనింగ్ 10% మనం దమ్ పెట్టినప్పుడు మంచిగా కుక్ అయిపోతుంది. రైస్ అంతా కుక్ అయిపోయినాక మనం ఏదైతే లెమన్ యాడ్ చేసామో అది పక్కనకి తీసేసుకొని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఈ చికెన్ 65 దమ్ బిర్యానీ కడాయిలో చేస్తున్నా. సో కడాయిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి, స్మాల్ స్పూన్స్. మనం ఏదైతే డీప్ ఫ్రై చేసుకున్నామో చికెన్ పీసెస్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులో మనం ఫస్ట్లో చాప్ చేసుకున్న చిల్లీస్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోనే డీప్ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇవి ఇలా రోస్ట్ అవుతున్నప్పుడు మనం పెరుగులోకి స్పైసెస్ మిక్స్ చేసుకోవాలి. 1 కప్ పెరుగు బీట్ చేసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని ఇందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా పౌడర్ అండ్ కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న పెరుగు మిక్చర్ని ఇందులోకి యాడ్ చేసుకొని అందులోని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోండి. ఇదంతా ఎక్కువ కుక్ చేసుకొని అవసరం లేదు, ఒక బాయిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ పెరుగు. ఇది ఎందుకు చేస్తామంటే ఈ బిర్యానీకి కొంచెం గ్రేవీ లాగా వస్తుంది బేస్. మెయిన్ ఫ్లేవర్ ఇచ్చేదే ఈ పేస్ట్, చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది రైస్కి. పెరుగు యాడ్ చేసుకొని ఒక బాయిల్ వచ్చాక ఇందులో మనం ఏదైతే చికెన్ పీసెస్ డీప్ ఫ్రై చేసుకున్నామో ఆ పీసెస్ యాడ్ చేసుకోండి. ఈ చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని అవసరం లేదు, ఒక 80% ఇప్పుడు యాడ్ చేసేసుకొని మనీ దమ్ పెట్టుకొని టాప్ లేయర్లో రిమైనింగ్ పీసెస్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది రైస్కి. చికెన్ పీసెస్ యాడ్ చేసుకున్నాక ఇది ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. చికెన్ పీసెస్ యాడ్ చేసుకున్నాక మరి ఎక్కువసేపు కుక్ చేసుకొని అవసరం లేదు, ఒక్కసారి ఆ గ్రేవీలో బాగా మిక్స్ చేసేటట్టు మిక్స్ చేస్తే సరిపోతుంది. చికెన్ పీసెస్ గ్రేవీలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు రైస్ యాడ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. అండ్ ఏదైతే మనం రైస్ కుక్ చేసుకున్నామో ఆ రైస్ అంతా యాడ్ చేసేసుకోండి. లేయర్ బై లేయర్ అవసరం లేదు, అంతా రైస్ యాడ్ చేసేసుకోండి. ఇలా రైస్ అంతా యాడ్ చేసుకున్నాక ఫైనల్గా కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక మిల్క్లో కొంచెం పసుపు ఆర్ ఫుడ్ కలర్ ఆర్ కుంకుమ పువ్వు మిక్స్ చేసుకున్న మిల్క్ యాడ్ చేసుకోండి. ఆర్ఎల్స్ మీరు ఫుడ్ కలర్ అయినా నార్మల్ ప్లెయిన్ వాటర్లో అయినా మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఏవైతే రిమైనింగ్ పీసెస్ ఉంటాయి కదా ఆ పీసెస్ అన్నీ ఒక లేయర్ యాడ్ చేసేసుకోండి. సో ఇలా పీసెస్ పైన యాడ్ చేయడం వల్ల కింద బేస్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అండ్ పైన కొంచెం క్రిస్పీగా ఉంటాయి పీసెస్. సో దీనికోసం మనం పైన కొన్ని పీసెస్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయి రైస్కి. ఇలా రిమైనింగ్ చికెన్ పీసెస్ యాడ్ చేసుకున్నాక ఒక 1/2 స్పూన్ గీ యాడ్ చేసుకోండి. అండ్ 1 స్పూన్ మనం ఏదైతే డీప్ ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ పీసెస్ ఆయిల్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని దమ్ పెట్టేసుకోండి. ఇలా లిడ్ పెట్టేసుకొని పైన వెయిట్ కలా పెట్టేసుకొని ఫస్ట్ 10 మినిట్స్ హైలో పెట్టుకోండి అండ్ రిమైనింగ్ 10 మినిట్స్ మీడియం స్లో పెట్టుకొని టోటల్ ఒక ½ అవర్ మంచిగా దమ్ పెట్టుకోవాలి. ½ అవర్ తర్వాత ఇది మంచిగా దమ్ అయిపోయింది. అండ్ ఇది మనకి ఎలా తెలుస్తుంది దమ్ అయినట్టు కరెక్ట్గా అంటే ఏదైనా ఫోర్క్ ఆర్ నైఫ్ తీసుకొని ఇలా లోపలికి పెడితే ఆయిల్ అంటుతుంది కానీ వాటర్ అనేది టచ్ అవ్వదు. అండ్ ఆల్సో రైస్ అనేది చూస్తే కొంచెం కర్ల్గా తిరిగింటుంది. సో ఇక్కడ వీడియోలో చూపించినట్టు కుక్ అయిపోతాయి రైస్, ఇది కరెక్ట్గా దమ్ అయిపోయినట్టు. ఆల్సో బిర్యానీస్ ఎప్పుడైనా కూడా ఇలా కడాయిలో చేయండి, చాలా మంచిగా కుక్ అయిపోతాయి. కింద అనేది బర్న్ అవ్వకుండా చాలా కరెక్ట్గా కుక్ అయిపోతుంది రైస్ అండ్ పీసెస్ అన్నీ కూడా.
సో చికెన్ 65 దమ్ బిర్యానీ అనేది రెడీ. సో మంచిగా వేడివేడిగా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూస్తే రైస్ అనేది బాగా పూసగా వచ్చింది అండ్ మంచిగా కుక్ అయిపోయింది. ఈ చికెన్ 65 దమ్ బిర్యానీలోకి వేరే కర్రీస్ ఏం అవసరం లేదు. ప్లెయిన్గా తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఆర్ ఎల్స్ మీకు ఇష్టమైతే మిర్చికా సాలన్ కూడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. చికెన్ మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసాం కాబట్టి అది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. అండ్ ఇప్పుడు లెగ్ పీస్ చూపిస్తా చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది అసలు స్పైస్ అనేదే ఉండదు, చాలా బాగుంటుంది. అండ్ ఎంత మంచిగా కుక్ అయిపోయిందో చూడండి. సో తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో చాలా మంచిగా వస్తుంది బిర్యానీ. సో ట్రై చేస్తే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అంతే గాయస్, డెలీషియస్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ 65 దమ్ బిర్యానీ అనేది రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ప్రిపేర్ చేయండి. ఇన్ కేస్ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.